తెలుసా నేను ఎక్కడున్నాను? ఎంత బాగుంది కదా. ఇగ్నోర్ మై జిడ్డు ఫేస్. నేను ట్రావెల్ చేసి ఇట్లా కొండల నుంచి డైరెక్ట్ బీచ్లోకి వచ్చేసాను నేనైతే. ఎందుకంటే నాకు బీచెస్ అంటే ఫేవరెట్. మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి, మీకు బీచ్ ఇష్టమా మౌంటైన్స్ ఇష్టమా? ఓకేనా. నేను బీచ్లో చాలా చాలా బాగా ఆడుకొని చాలా బాగా ట్యాన్ అయ్యాను అనమాట. ఆడుకున్నప్పుడు అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఏడుస్తున్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 month దాటింది, కానీ నా ట్యాన్ మాత్రం ఇంకా పోవట్లే. మీ ఎవరికైనా టిప్స్ తెలిసినా ప్లీజ్ నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా. గైస్ ఈరోజు లంచ్, Day 3 లంచ్ పిజ్జా. మళ్ళా అదే బతికైపోయింది ఇక్కడ. ఇదేదో చికెన్ రైస్ అంట, అది ఎట్టుంది చూడండి, కారం లేదు ఏం లేదు అందులో. ఇది వ్యూ. ఇది చూసి పంది అనుకున్నా, భయపడితే కాదు చికెనే అని చెప్పిండు. భయపెడుతున్నారు. ఇప్పుడు హైక్ చేస్తున్నాం. ఒక 1.5 kilometers హైక్ చేస్తే ఒక బ్యూటిఫుల్ స్పాట్ వస్తుంది అన్నాడు. అందుకని కష్టపడుతారు అందరూ. ముందు ఇంకా మెల్లగా వస్తారు. ఆల్మోస్ట్ ఒక 50 members ఉన్నాం అనమాట బస్సులో. సో ఆయాసం వస్తుంది నాకైతే ఫుల్గా. ఆ బ్యూటిఫుల్ స్పాట్ నిజంగా బ్యూటిఫుల్గా ఉంటే అప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తాను, ఓకేనా. బాయ్. ఫైనలీ ఆల్మోస్ట్ రీచ్ అయినాం. ఈడైతే చాలా క్యూట్ ఉంది. ఎంత ఫ్రెష్ ఉంది చూడండి వాటర్. ఈయననే మా గైడ్. ఆగం చేస్తుంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. సో ఫైనల్గా వచ్చేసినాం అనమాట. ఇది వ్యూ. ఎంత బాగుంది కదా. అగో ఇదే వ్యూ అనమాట. సో ఓకే, వర్త్ ఇట్. అంతా హైక్ చేసి వచ్చినందుకు. ఇంత బ్యూటిఫుల్ ఉంటా. కలర్ చూడండి అసలు. నేచర్లో ఉన్నంత క్యూట్ కలర్స్ ఇంకేడ లేవు బేసిక్గా. నాకైతే మునగబుద్ధి అవుతుంది అందులో వెళ్ళి. ఈ యాంగిల్లో చూడండి గైస్ వ్యూ. అందుకే దీన్ని బ్లూ ఐ అని అంటారు అనమాట, ఎందుకంటే అంత బ్లూ లెక్క ఉంటుందని. ఈ వ్లాగ్ అయితే ఎండ్కి వచ్చేసింది. నేను ఇందులో ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, నేను ఇంత మంచి ప్లేసెస్ రికార్డ్ చేసి ఎడిట్ చేసి ఓపిక్గా అప్లోడ్ కూడా చేసినందుకు మీరు ఇక్కడి వరకు చూసి కమెంట్ చేయకుండా లైక్ చేయకుండా వెళ్ళిపోతే నాకు చాలా కోపం వస్తుంది. సో నేను మీ అందరి పేర్లు కనుక్కొని చేతపడి చేపిద్దాం అనుకుంటున్నా, కమెంట్ ఇంకా లైక్ చేయకపోతే. సో బెటర్ యూ డూ ఇట్, ఓకే.